ముగ్గురు దేవతలు వెలిసిన మొట్టమొదటి చోటు ఇదే. ఈ గుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గుడి పేరు ఫలక్నామా కాళీ మందిర్. ఒకరోజు ఒక పెద్దాయన రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్తుండగా కాళ్ళకి రాయి తగిలి కింద పడతాడు. అప్పుడే అటు పక్కనున్న రాయి దగ్గర మెరుపు లాంటి ఒక వెలుగును చూస్తాడు. ఆ వెలుగు ఏంటని దగ్గరికి వెళ్ళగా అక్కడ కట్టమైసమ్మ తల్లి విగ్రహం దొరుకుతుంది. అమ్మవారు స్వయంగా అక్కడ వెలిచారని చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి ఆ పెద్దాయన చిన్న గుడి కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో ఎల్లమ్మ తల్లి మరియు కాళీమాత వెలిశారు. ఈ గుడి పగలు మాత్రమే తెరవబడుతుంది, రాత్రులు మూసివేస్తారు. ఇప్పటికీ ఈ ప్రాంతం నిర్మానుషంగా ఉంటుంది. అక్కడ అమ్మవారు రాత్రులు సంచరిస్తుంటారని, గజ్జల చప్పుడు వినిపిస్తుందని అక్కడ స్థానికులు చెప్పారు. రాత్రులు అటువైపుగా ఎవరు కూడా వెళ్ళే ధైర్యం చెయ్యరు. ఈ గుడి చాలా శక్తివంతమైనది. ఇక్కడ ప్రతి ఆదివారము అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కోరుకొని అక్కడున్న మర్రి చెట్టుకి ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.